హాయ్ అండి. ఈరోజు అమ్మవారి 5వ రోజండి. అందుకని శనగల ప్రసాదం అయితే చేస్తున్నాను. దానికోసం అయితే ఒక 4 పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి అయితే ఇలా తురుముకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. తర్వాత శనగలను అయితే ఒక 4 అవర్స్ అయితే నానబెట్టాను. తర్వాత అయితే ఒక కుక్కర్లో అయితే వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టుకున్నాను. 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఇందులో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా అయితే వంపేశాను. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అయితే వేసుకున్నాను పోపుకి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ విధంగా అయితే మంచిగా వేపుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను. ఒక అర టీ స్పూన్ ఇంగువ కూడా వేసాను. ఒక టీ స్పూన్ పసుపు వేసాను. కరివేపాకు వేసాను. స్టవ్ని అయితే కొంచెం తగ్గించుకున్నాను, మంట ఎక్కువైతే మాడిపోతుందని. తర్వాత ఈ శనగలను అయితే ఇందులో అయితే వేసుకున్నాను. శనగలను అయితే ఈ విధంగా వేసుకొని ఈ మిక్సీ పట్టిన కొబ్బరి తురుమునైతే వేసాను. కొద్దిగా ఉప్పు కూడా వేసాను, రుచికి సరిపడా కొద్దిగా వేసాను. ఎందుకంటే ఇవి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకునేటప్పుడే అందులో వేసాను సాల్ట్, అందుకని ఇప్పుడు కొద్దిగా వేసాను సాల్ట్. ఈ కొబ్బరిని అయితే వేసాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. వేసి అయితే మంచిగా కలుపుకొని ఒక 3 నిమిషాల సేపు అయితే మగ్గనిచ్చాను మూత పెట్టేసి. ఈ విధంగా అయితే చేసి ఒక టిఫిన్ బాక్స్లో అయితే పెట్టుకొని అయితే గుడికి అయితే తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయితే నైవేద్యం అయితే పెట్టాను. తర్వాత ఒక 2 స్పూన్ల ప్రసాదం అయితే ఇంటికి తెచ్చుకున్నాను. ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టేసి అయితే ఉంచుకున్నాను.
ఇదండి టిఫిన్ బాక్స్లో అయితే మొత్తం అంతా పెట్టేశాను. పెట్టేసి ఇంకా గుడికి అయితే తీసుకెళ్ళాను.